హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ బ్రెడ్ ఆమ్లెట్ ఈవినింగ్ స్నాక్స్గా అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా చాలా టేస్టీగా బాగుంటుంది. పాన్ పైన 1 టీ స్పూన్ నెయ్యి లేదా వెన్న అప్లై చేసి బ్రెడ్ని 2 వైపులా రోస్ట్ చేసుకోవాలి. చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకు ఈ బ్రెడ్ ఆమ్లెట్ని టొమాటో కెచప్తో సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. ఎప్పుడు రొటీన్గా చేసే బ్రేక్ఫాస్టే కాకుండా ఇలా డిఫరెంట్గా బ్రేక్ఫాస్ట్ చేస్తే ఇంట్లో వాళ్ళైనా పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారండి. ఒక మిక్సింగ్ బౌల్లో రుచికి సరిపడా కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొన్ని నీళ్లు పోసి పేస్ట్లా తయారు చేసుకోవాలి. తర్వాత దీనిలోకి 2 గుడ్లను పగలగొట్టి వేయాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, టమాటా ముక్కలు వేసి కలుపుకోవాలి. ఈ వెజిటేబుల్స్ వేయడం వలన బ్రెడ్ ఆమ్లెట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు వెజిటేబుల్స్ వేయడం ఇష్టం లేకపోతే ప్లెయిన్గా అయినా ఈ రెసిపీని చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడం వలన ఎగ్ బ్యాటర్లో ఈ పీసెస్ను చాలా ఈజీగా డిప్ చేసి ఫ్రై చేయవచ్చు. పాన్ పైన 1 టీ స్పూన్ ఆయిల్ అప్లై చేసి ఈ బ్రెడ్ పీసెస్ను ఎగ్ బ్యాటర్లో ముంచి ఒకదాని తర్వాత ఒకటి వేయాలి. మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసి బ్రెడ్ పీసెస్ను రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. అంతే, ఎంతో టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.